మీరు ఎప్పుడు విననటువంటి ఒక సందేశం. అదేంటనంటే బైబిల్లో ఉన్న మాటే. నరకాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. అప్పుడప్పుడు నరకానికి వెళ్తావు అని ఎవరో చెప్తా ఉంటారు మనకి. అది ఉందో లేదో కూడా తెలీదు. అలా చెప్తా ఉంటే వింటూ ఉంటాం, కానీ అంతకు మించి నరకాన్ని గురించి మనకి ఎక్కువ తెలీదు. ఒకసారి దేవుడు నాకు చాలా కాలం క్రితమే నాతో మాట్లాడాడు. దేవుడు, నువ్వు చాలా విషయాలు చెప్తున్నావు, నరకాన్ని గురించి చెప్పట్లేదు ఏంటని అడిగాడు నన్ను. దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. అలాగా మాట్లాడాడు, కానీ నేను సిద్ధపడలేదు. కానీ ఈసారి వెల్వడంకి వచ్చేటప్పుడు దేవుడు మరొకసారి నాకు ఇది గుర్తు చేశాడు. అందుకని ఎలాగైనా నేను చివరి ప్రసంగం నరకాన్ని గురించి మాట్లాడాలని ప్రేరేపించబడ్డాను. ఆ రీతిగానే సిద్ధపడ్డాను. దేవుని బిడ్డలారా, అయితే మనకు ఒక ప్రశ్న రావాలి ఈ రాత్రి. ఆ ప్రశ్న ఏంటంటే, మనల్ని ఇంతగా ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి రక్షణ సంప్రాప్తి చేసిన ఈ గొప్ప ప్రేమ కలిగిన ప్రభు ఎందుకు నరకాన్ని చేశాడని. నరకాన్ని ఎందుకు చేశాడబ్బా? ఒక దినాన్న మనల్ని నరకాన్ని పంపించేస్తాడా? నిజంగా నరకం భయంకరంగా ఉంటుందని విన్నాం. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి ప్రేమ కలిగిన దేవుడు పంపించేస్తాడా అని ఒక ప్రశ్న వస్తుంది మనందరికీ. ఈ రాత్రి మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది కోసం ప్రభు నరకం చేయలే. మన కోసం చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే నరకం. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి దయచేసి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆయన ఎడమవైపుండు వారిని చూచి, శపింపబడిన వారులరా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. హలో, విన్నారా? ఈ నిత్య అగ్ని నరకం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఏమని చెప్తున్నాడు ఈ మాట అంటే, ఇది ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందంటే ఈ నిత్య అగ్ని అపవాదికిని వాని దూతలకు, వాని అనుచరులకు. అపవాదిని అనుసరించేవారు, అపవాది అంటే సాతానుడు. వాస్తవంగా దేవుని బిడ్డల కొరకు దేవుడు నరకం చేయలే. దేవుని బిడ్డల కొరకు దేవుడు పరలోకం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ నరకం అపవాది కోసం అన్నట్టుగా చేశాడు. సాతాన్ని ఒక రోజున దాంట్లో పడేయాలని, సాతాన్ని అనుసరించే వారిని ఈ నరకానికి పంపించాలని దేవుని ఏర్పాటు అయి ఉన్నది. దేవుని బిడ్డలారు అందుకోసం చేశాడు. అయితే ఎవరు ఈ నరకంలోకి వెళ్తారు ఈ రోజున అని చెప్పడానికంటే ముందుగా ఒక 2-3 విషయాలు ఈ నరకం ఎలాగుంటుందో చెప్తాను. బైబిల్ చెప్తున్నదే చెప్తాను మీకు. బైబిల్లో వివరించబడిందే నరకం ఎలాగుంటుంది అని అంటే, మీరు యూదా పత్రిక ఒకసారి చూడండి. అది ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం, అందులో 13వ వచనాన్ని గమనిద్దాం. 13వ వచనం, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. హలో, వినండి ఒకసారి. గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అన్నాడు. ఇక్కడ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడంటే నరకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ నరకాన్ని ఎలా వివరించాడంటే గాఢాంధకారం అన్నాడు. అంటే చాలా దట్టమైన చీకటి అన్నమాట, చిమ్మ చీకటి అన్నమాట. మనకేమీ కనపడదు, అంధకారం అన్నాడు. భయంకరమైనటువంటి అంధకారం కలిగిన ఒక ప్రదేశం అన్నమాట ఈ నరకం. దేవుని బిడ్డలారా, ఇది మొదటిగా మనం గుర్తించాలి. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ
వచనాన్ని ఒకసారి గమనిద్దాం. కాగా ఆ. నీ చెయ్యి అయినను ఆ. నీ పాదమైనను ఆ. నిన్ను అభ్యంతర పరిచిన ఎడల ఆ. దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఓకే, రెండు చేతులు రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే. హలో, ఆగండి. ఇక్కడ ఏం అగ్ని అన్నాడు? నిత్య అగ్ని. అందరు చెప్పండి మాట. నిత్య అగ్ని అంటే ఈ అగ్ని, ఇక్కడ అగ్ని ఉంటుంది, నరకంలో గాఢాంధకారం చీకటి ఉంటుంది. రెండోది అగ్ని ఉంటుంది. ఈ అగ్ని ఎలాగుంటుందంట? ఎప్పటికీ ఉంటుందట, నిత్యము. అందుకనే దీనికి ఏం పేరు పెట్టాడు? నిత్య అగ్ని అని అన్నాడు. ఇది ఆరిపోదు అన్నాడు. ఇది ఎప్పటికీ కాలుతున్నటువంటి మంట, అగ్ని అక్కడ అలాగుంటుంది అనమాట. ఇది అందుకనే మార్క్స్ వార్తలో దీన్ని వివరంగా ఏం చెప్పాడంటే 9వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం కలిపి ఉన్నాయి చూడండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవు. చూసారా, నరకములోని ఆరని అగ్ని అని అన్నాడు. నరకంలో ఏముంటదంట? ఆరని అగ్ని ఉంటుందట. అగ్ని అనే మాట జ్ఞాపకం చేసుకో. ఇది చీకటి మయం. నరకం అనేది చీకటి మయం, గాఢాంధకారం. ఇక్కడ అగ్ని ఉంటుంది, ఇది ఎప్పటికీ ఉంటుంది ఈ అగ్ని. అలాగే ఈ అగ్నికి మరో పేరు పెట్టాడు, ఏంటంటే ఆరని అగ్ని. నరకములో ఆరని అగ్ని అని అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ఇంకొక 2 మాటలు కూడా చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఎవరు వెళ్తారో చెప్తాను. ఇక్కడికి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనం. ఏమీయు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. హలో, వింటున్నారా? అగ్ని గంధకాలు ఉంటాయట ఇక్కడ, సల్ఫర్. అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. యాసిడ్ లాగా ఉంటుంది అనమాట. ఆ బాధ ఎలాగుంటుందంటే యాసిడ్ పోసినట్టుగా ఉంటుంది అనమాట. మంటబడు కలుగుతూ ఉంటుంది అనమాట అక్కడ దేవుని బిడ్డలారు. అయితే మనం అక్కడ చావు అంటాం. విషయం ఏంటంటే ఈ మంటకి, ఈ అగ్నికి చచ్చిపోం, కాలుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం. ఎలాగ అరుస్తాం? మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అక్కడ పరిస్థితి ఎలాగుంటుందో జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 13వ వచనం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. ఆగండి, నరకం ఎలాగుంటుందని చెప్పాను మొట్టమొదటిగా. గాఢాంధకారం అన్నాను. చెప్పండి ఎలాగుంటుంది? చిమ్మ చీకటి. ఇప్పుడు చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు, అంటే నరకంలోనికి అన్నమాట. అప్పుడు ఇక్కడ ఎలాగుంటుంది అంటే నరకం, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. హలో, ఏముంటుందంట? ఏడ్పే. 24 గంటలు ఏడుస్తూ ఉంటావు, పండ్లు కొరుకుతూ ఉంటావు అనమాట. ఆ బాధకి తట్టుకోలేక పండ్లు కొరికేస్తూ ఉంటావు అనమాట. నరకంలో ఆ పరిస్థితి అలాగుంటుందంట. నిరంతరము మండుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది. అగ్ని ఆరిపోదు, అగ్ని గంధకములు ఉంటాయి అక్కడ. ఒళ్ళంతా కాలినట్టుగా ఉంటుంది కానీ నువ్వు చచ్చిపోవు. అది ఎలాగుంటుందండి పరిస్థితి? నువ్వు మండి గట్టిగా అరుస్తావు, ఏడుస్తావు, పండ్లు కొరుకుతావు, అక్కడి నుంచి బయటపడాలనుకుంటావు, కానీ ఆ నరకంలో నుంచి బయటపడలేని పరిస్థితి ఉంటుంది అనమాట. యోబు గ్రంథం తీయండి ఒకసారి. చివరిగా యోబు గ్రంథం 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. కీర్తనల కంటే ముందు ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దాం. 21-22 వచనాలు. అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండము. చూసారు ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ అంధకారము మరణాంధకారము గల దేశము, కటిక చీకటి అయిన గాఢాంధకారమయమైన దేశము, భ్రమ పుట్టించు దేశము, వెలిగే చీకటిగా గల దేశమునకు వెళ్ళకముందే ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు యోబు.
నేను అక్కడికి వెళ్ళకముందు, ఆ నరకానికి వెళ్ళకముందే నన్ను తెప్పరిల్లు చేయి అని అంటున్నాడు. నన్ను తెప్పరిల్లు చేయి ప్రభువా, శ్రమయు బాధయు ఈ అగ్నిలో ఉంటుందని జ్ఞాపకం చేసుకో. ఇది భయంకరం. ఇలాంటి భయంకరమైన నరకం దేవుడు ఎవరి కోసం చేశాడన్నాను? అపవాదికి. అందరు చెప్పండి, ఎవరికి? సాతానుడికి, వాణ్ణి అనుసరించే వారికి దేవుడిది ఏర్పాటు చేసి పెట్టాడండి. అంటే ఇప్పుడు కూర్చుని ఇక్కడ మీరంతా ఏమనుకుంటారంటే మాకు కాదులే, ఇది మాకు కాదులే అని మీరు అనుకుంటున్నారు కదా. అది సాతాను కోసం దేవుడు ఏర్పాటు చేశాడు, వాడు అనుచరుల కోసం దేవుడు ఏర్పాటు చేశాడని మీరు అనుకుంటున్నారు. కానీ మనలో కూడా కొంతమంది ఉన్నాం దానికి తగిన వాళ్ళం, ఆ నరకానికి వెళ్ళగలిగిన వాళ్ళం కొంతమంది ఉన్నాం. ఇప్పుడు ఒక 7-8 గుంపులు మీకు జ్ఞాపకం చేస్తాను, గుంపుల ప్రజలు. ఇలాంటి ప్రజలు కూడా ఈ నరకంలోకి వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే గుంపుల ప్రజలు. ఇప్పుడు నేను 7-8 గుంపులు చెప్తున్నప్పుడు ఒకవేళ మీరు ఈ 8 గుంపుల్లో ఏదన్నా ఒక గుంపులో ఉన్నారేమో అని ఆలోచన చేయండి. నేను చెప్పే 8 గుంపుల్లో మీరు ఏదన్నా ఒక గుంపులో ఉంటే ఇంకా మీరు కూడా నరకానికి వెళ్ళిపోతున్నట్టే లెక్క, దేవుని బిడ్డలారా. అది కూడా చెప్తాను. ఆ తర్వాత చివరికి ఏం చెప్తానంటే అక్కడికి వెళ్ళకుండా ఎలాగుండాలో కూడా చెప్తాను. అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. ముందైతే ఎవరు వెళ్తారు అక్కడికి అనేది చూద్దాం. మనందరికీ తెలిసినట్టుగా ఓ చక్కని కథ, ఒక ఉపమానం దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు చూడొద్దులేండి. అది లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంది. ధనవంతుడు ఒకడు ఉండెను, పేదవాడు లాజరు ఒకడు ఉండెను. వీళ్ళిద్దరు ఒక దినాన చనిపోయారు. చనిపోయినప్పుడు ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు, లాజరు పరదైసులోకి వెళ్ళిపోయాడు. లాజరు పేదవాడైనా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లాజరు ఎన్నో బాధలు కష్టాలు అనుభవించినా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించి చనిపోయాడు. అందుకనే దేవుడు లాజరుని అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికంటే పరదేశికి తీసుకెళ్ళిపోయాడు. ధనవంతుడికి ఆస్తిపాస్తులు, హోదా అన్నీ ఉన్నాయి, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి. అన్నీ అనుభవిస్తూ ఏనాడు దేవుని గురించి పట్టించుకోలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అలాగే చచ్చిపోయాడు. ధనవంతుడు చచ్చిపోయాడు. ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ నరకంలో ఈ మంట ఉందని చెప్పాను కదా, ఆ మంట మండుతూ ఉండగా తట్టుకోలేకపోయాడు. ఆ యాతనికి తట్టుకోలేక గబుక్కని కళ్ళెత్తి పైకి చూశాడు. కళ్ళెత్తి పైకి చూస్తే అక్కడ పరదైసులో లాజరు కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు అంటే అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పేదోడు అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆ లాజరుని గుర్తుపట్టాడు ధనవంతుడు. గుర్తుపట్టి ఆ అబ్రహాముని కూడా గుర్తుపట్టి ఒక కేక వేస్తాడు. ఇక్కడి నుంచి నరకంలో ఉండి కేక వేస్తాడు, అబ్రహామా అని అన్నాడు. చూశాడు, గుర్తుపట్టాడు, కేకేశాడు. అప్పుడు నేనేమనుకున్నానంటే, బైబిల్లో రాయలేదు ఈ మాట, నేనేమనుకున్నానంటే అబ్రహాం అక్కడి నుంచి కిందకు చూసి, ఎరాబాయ్ నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా పైకి చూసావా? ఇప్పుడు చూస్తున్నావు పైకి? ఎప్పుడైనా దేవుని వైపు చూసావా? నువ్వు ఎప్పుడైనా ఇలా కేక పెట్టావా దేవా అని? ఎప్పుడైనా నీ స్థితిని బట్టి దేవుని దగ్గర మొరపెట్టావా? నీ పాప స్థితిని బట్టి ఎలుగెత్తి ఎప్పుడైనా ప్రార్థన చేసావా నువ్వు? ఇప్పుడు నరకానికి వచ్చావు, గట్టిగా అరుస్తున్నావు. ఏంటి సంగతి అన్నాడు. ఏంటి సంగతి అన్నాడు. అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను. ఇంక నేను కథ షార్ట్ చేస్తాను. ఇంతకీ అబ్రహాం చెప్పిందంతా ఆ రోజు ఏంటో తెలుసా అండి? అబ్బాయ్ ఇక్కడ ఏది మారదన్నాడు. ఒక్కసారి నువ్వు నరకానికి వచ్చి పడితే ఇక్కడ మారు మనసు ఉండదు. ఇక ఇక్కడ పాపాలు క్షమించబడవు, ఇక్కడ రక్షణ ఉండదు. గుర్తుపెట్టుకో, నువ్వెంత మొరపెట్టినా కుదరదు. ఆ దేవుడు వెండిక. నేను వింటున్నా ఇప్పుడు, కానీ దేవుడు వెండు. ఇది భూలోకంలో ఉన్న ప్రజలందరికీ పాఠం నేర్పడానికే దేవుడి ఉపమానం చెప్పాడు. మనందరికీ పాఠం నేర్పడానికి. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. చచ్చిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాగో అలాగా ఆయన కాళ్ళ ఎలా పడి నేను పశ్చాత్తాపడి పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోబాకండి.
దేవుడు క్షమించడు. చచ్చిన తర్వాత రక్షణ లేదు, ఇక చచ్చిన తర్వాత మారుమనసు లేదు, ఇక అక్కడ నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఏ అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ధనవంతుడు పాతాళంలో ఉన్నాడంట. పాతాళం అంటే నరకం కాదు, యాక్చువల్గా పాతాళం అనేది ఏంటంటే తీర్పు జరిగేంత వరకు అక్కడ వెయిటింగ్ పీరియడ్ అనమాట, వేచి ఉండే స్థలం. అది ఎవరికి వేచి ఉండే స్థలం అంటే మారుమనసు పొందిన వాళ్ళందరూ అక్కడ వేచి ఉంటారన్నమాట. పరదైస్ అనేది పరలోకం కాదు. విశ్వాసులందరూ పరదేశంలో ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మీరు నేను చచ్చిపోతే, ఇప్పుడు ఇమీడియట్గా చచ్చిపోతే మనం విశ్వాసులం అయితే పరదేశకి వెళ్ళిపోతాం అన్నమాట. తీర్పు జరిగిన తర్వాత పరలోకానికి తీసుకెళ్తాడు. అది ఎలాగుంటుందో ఇప్పుడు మనకి ఇంకా తెలియదు. పరలోకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నరకం మాత్రం చెప్తాను ఎలాగుంటుంది. నేను వెళ్ళలేదులే, కానీ బైబిల్లో ఉన్నదాన్ని బట్టి చెప్పేస్తాను. మీకు ఇప్పుడు చెప్పాను, ఎవరు వెళ్తారో చెప్తాను. ఇక ఇప్పుడు మనం గమనించినట్టుగా లాజరు ధనవంతుడిని చూసాం. ధనవంతుడు ఏనాడు దేవుని గురించి పట్టించుకోలేదు, రక్షణ గురించి ఆలోచన చేయలేదు, తన జీవిత మార్పు గురించి ఆలోచన చేయలేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు ఒకసారి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక తీయండి దయచేసి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేజ్ నెంబర్ 185. సారీ, 2వ పత్రిక అని చెప్పాను కదా మీకు. 2వ పత్రిక అంటే 188. 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇప్పుడు 9వ వచనం. ఆ దినమున తన పరిశుద్ధులందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనము. ఎవరట పారదోలబడేది? ఎవరట? ఆయన సముఖము నుండి. ఇక్కడ మాటలు రాశాడండి, చాలా పెద్ద మాటలు రాశాడు. ఆయన సముఖము నుండి. ఆ తర్వాత ఏమన్నాడు? ఆయన ప్రభావము నుండి కూడా, ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడిన వారు. విశ్వసించిన వారు ఓకే. ఎవరైతే ప్రభుని తృణీకరిస్తారో, దేవునితో నాకు పని లేదనుకుంటారో, ఈ దేవునికి నాకు సంబంధం లేదు, నా జీవితం నేనే జీవించగలను, దేవునికి నేను సమర్పించుకోవాల్సిన అవసరం లేదు అని విర్రవీగిపోయి, నా బ్రతుకు నేను బ్రతకగలను అనుకొని విర్రవీగిపోయిన వాళ్ళు ఎవడైతే ఉంటాడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఒక దినాన్ని. ఇంకొక విషయం, యోబు గ్రంథం తీయండి. ఇప్పుడు ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథం 17వ అధ్యాయం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిద్దాం. 2వ వచనం. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. ఆగండి, ఎవరట వీళ్ళు? ఎగతాళి చేసేవారు. ఏమండో వింటున్నారా? దేవుని కార్యాన్ని చూసి ఎగతాళి చేస్తే, దేవుని యొక్క బిడ్డలను చూసి ఎగతాళి చేస్తే, దేవుని రక్షణని ఎగతాళి చేస్తే, ఎగతాళి చేసే వాళ్ళందరూ నరకంలో ఉంటారు. జాగ్రత్త. నీకు తెలియపోతే తెలియనట్టుండో, నువ్వు నమ్మకపోతే నమ్మకపాక, కానీ ఎగతాళి చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, దేవుడిని నరకానికి తీసుకెళ్ళిపోతాడట. ఈ 17వ అధ్యాయంలోనే 12వ వచనంలో ఇంకొక మాట ఉంది చూడండి. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నాను. ఆశ ఏదైనా నాకుండి నెడలా పాతాళము నాకు ఆశయే, చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. చూసారండి, వెలుగుని చీకటిగాను, చీకటిని వెలుగుగాను అనుకునేవాళ్ళు. నువ్వు చీకట్లో జీవిస్తూ ఇదే బాగుందని అనుకుంటున్నావు, పాపంలో జీవిస్తూ ఇదే మంచిగా ఉంది అనుకుంటున్నావు. ఇలాంటి వారికి దుస్థితి ఏమిటనంటే తుదకు నరకం అన్నాడు. తుదకు నరకానికే వెళ్ళిపోతావు, అక్కడ నువ్వు ఉంటావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మత్తయి సువార్త తీయండి, 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం.
41, 42, 43. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యం. అక్కడ దాకా వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు మనం అక్కడ ఒక మాట రాశారు, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఎవరట? దుర్నీతి పరులు అని అన్నాడు. ఇంకా 50వ వచనంలో ఏమనుంది అక్కడ? 49, 50 చూడండి. 49, 50. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి ఎవరిని వేరు చేస్తారట? దుష్టులను వేరుపరిచి వారిని ఎక్కడ పడేస్తారు? అగ్నిగుండంలో పడేస్తారు. అక్కడ మళ్ళీ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ 2 మాటలు మీరు గమనించండి. దుర్నీతి పరులు, నీతిని ప్రేమించని వారు, నీతిని అనుసరించి నడుచుకొని వారు, దుష్టత్వంలో జీవించేవారు, దుష్టులు, చెడుతనాన్ని ఆశించేవారు, దుష్టత్వాన్ని ప్రేమించేవారు, వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే యోబు గ్రంథం 24వ అధ్యాయం తీయండి మళ్ళొకసారి. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం. కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. హలో, ఏమండి వింటున్నారా? పాతాళం అంటే నరకమే. ఈ నరకం ఎవరిని పట్టుకుంటుందంట? పాపము చేసిన వారిని పట్టుకుంటుందంట. పాపం చేసే వాళ్ళు అందరూ నరకానికి వెళ్ళిపోతారు. వ్యభిచారం చేసే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. త్రాగుబోతులు నరకానికి వెళ్ళిపోతారు. అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు అందరూ నరకానికి వెళ్ళిపోతారు. మోసం చేసేవాడు నరకానికి వెళ్ళిపోతాడు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకునేవాడు, నరహంతకుడు, మోసం చేసేవాడు, వీడు పాపం చేస్తున్నాడు కనుక వీడు నరకానికి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. మీలో ఎవరైనా, ఈ గ్రామస్తుల్లో ఎవరైనా దేవునికి విరుద్ధంగా పాపములో జీవిస్తూ ఉంటే, దేవుని మాటలు విని ఎగతాళి చేసుకుంటూ తిరుగుతూ ఉంటే, దేవుణ్ణి లెక్క చేయకుండా ఉంటే, రక్షణ మార్గాన్ని తృణీకరిస్తూ ఉంటే, తుదకు మీరు పోయి ఎక్కడ ఉంటారంటే ఈ నరకంలో పడిపోతారంటున్నాడు దేవుడు. జాగ్రత్త సుమ, నరకంలోకి వెళ్ళిపోతారంటున్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు ఎంత మొరపెట్టుకున్నా నీకు మారు మనసు ఉండదు. ఎంత మొరపెట్టుకున్నా రక్షణ ఉండదు. నువ్వెంత మొరపెట్టుకున్నా క్షమాపణ ఉండదు. గుర్తుపెట్టుకో, దేవుడు ఇప్పుడే జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. దేవుడు ఇప్పుడే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా ఉందండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10, 11 వచనాలు జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు 10, 11 వచనాలు. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత ప్రార్థనలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వాడు అంటే ఎవడో తెలుసా అండి? ఆ పైన 9వ వచనంలో ఒక మాట రాసింది. ఏంటంట? మరియు వేరొక 9వ వచనం చూడండి. వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు ఏమని చెప్పాను? ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్నవాడు ఈ అగ్ని గంధకముల చేత బాధింపబడును. ఏంటండో వింటున్నారా ఈ మాటలు? ఒక చిన్న మాట చెప్తాను మీకు. యేసుప్రభు వస్తే ఈ రాత్రి వస్తాడో లేదో నాకు తెలియదు. యేసుప్రభు ఈ రాత్రి వస్తే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ ఎత్తపడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ ఎత్తపడిపోతారు. ఇక విడిచిపెట్టబడ్డోళ్ళని సాతాను పట్టుకుంటాడు. నేను షార్ట్గా చెప్తున్నాను, కథ అంతా చెప్పట్లేదు.
విడిచిపెట్టబడ్డోళ్ళని సాతాను పట్టుకొని వాళ్ళ మీద, వాళ్ళ నొసటి మీద ఒక ముద్ర వేస్తాడు. 3 ఆర్లు గుర్తేస్తాడు. 3 ఆర్లు గుర్తేస్తాడు. వాణ్ణే మృగం అన్నారు. ఆ సాతానికి అప్పుడు ఇవ్వబడిన, ఆ క్రీస్తు విరోధికి అప్పుడు ఇవ్వబడిన పేరు ఏంటంటే మృగం. ఆ మృగానికి మొక్కేవాడు కానీ, ఈ నొసటి మీద గుర్తు వేయించుకున్నవాడు కానీ ఈ అగ్నిగంధకం అనే నరకంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ నరకంలోకి వెళ్ళిపోయి పడిపోతాడు అంటున్నాడు దేవుడు. అట్టగే ఇక్కడ ఒక మాట వీళ్ళ గురించి చెప్తున్నాం కనుక 20వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, అక్కడ 10వ వచనంలో ఒక మాట చూడండి. 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడును, అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. హలో, వాళ్ళు ఎలాగున్నారంట? యుగ యుగములకును రాత్రింబగళ్ళు బాధింపబడును. ఏమండో వింటున్నారా? ఎప్పటికీ నిరంతరం బాధింపబడుతూ ఉంటారంట. అపవాది ఒక దినాన్న చివరికి దేవుడు సైతాన్ని కూడా నరకంలో పడేస్తున్నాడు, అగ్నిగుండంలో పడేస్తున్నాడు. వాడంట పోయిన వాళ్ళందరూ వచ్చేస్తారు అక్కడికి, వాడిని అనుసరించిన వాళ్ళందరూ వచ్చేస్తారు అక్కడికి, వాడు ఆలోచనలు ఇష్టపడ్డ వాళ్ళందరూ వచ్చేస్తారు అక్కడికి. వాడు అనేకుల్ని మోసం చేసి సైతాండు తుదకు వాడు ఎక్కడ పడేస్తాడంటే వాడితో పాటు అందరూ నరకానికి వెళ్ళిపోతారండి. వాడితో పాటు అందరూ నరకానికి వెళ్ళిపోతారని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దాంతో పాటట అబద్ధ ప్రవక్తలు వెళ్ళిపోతారట. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పిచ్చి పిచ్చి బోధలు చేస్తున్నారు కొంతమంది. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మనుషుల్ని పెడత్రోవని పట్టిస్తున్నారు, విశ్వాసుల్ని భ్రష్టులుగా చేస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు తిరుగుతున్నారు. ఒక దినాన్న దేవుడు అంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అబ్బాయి, చీకట్లోకి వెళ్ళిపోండి అంటాడు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు తొందరపడి ఏ బోధ పడితే ఆ బోధ అంటే వెళ్ళిపోతున్నావు అనుకో, నీ జీవితం పాడైపోద్ది. జాగ్రత్త, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఇంకా చివరిగా ఇంకొక మాట చెప్తా, ఎవరు వెళ్తారో చెప్తాను. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 13వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగద్దుత్పత్తి. ఇప్పుడు జాగ్రత్త వినండి అమ్మా. భూనివాసులందరూ, ఈ మాట చెప్పండి అందరూ ఒకసారి, మళ్ళీ చెప్పండి అందరూ. భూనివాసులు అంటే ఎవరు? ఈ భూమి మీద ఉండే వాళ్ళు అందరూ. అంటే ఏ మతం, ఏ జాతి, ఏ కులానికి చెందినవాడైనా, భూమి మీద బ్రతికేవాడు, ఏ దేశస్థుడైనా. నేను నిన్న చెప్పాను, ప్రపంచంలో 256 దేశాలు ఉన్నాయి. ఏ దేశస్థుడైనా భూనివాసులు అందరట. ఇక్కడ ఏం రాశాడు? వాళ్ళందరూ ఏమైపోతారని రాశాడు? అనగా జగత్తుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. హలో, మృగం అంటే ఎవరన్నాను? అపవాది, క్రీస్తు విరోధి. జగత్పునాది మొదలుకొని మన కోసం చిందింపబడినటువంటి గొర్రెపిల్లన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, జీవగ్రంథమందు ఎవరి పేరైతే ఉండదో, జాగ్రత్త వినండి, ఎవరి పేరు ఉండదో ఆడట ఈ నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వచ్చి ఉండాలా? ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది మీకు, ఆధార్ కార్డు పేరు ఉంటుంది మీకు, మరి జీవగ్రంథంలో పేరు ఉందా అని అడుగుతున్నాను. చర్చ్ రిజిస్టర్లో మీ పేరు ఉంటుంది. బాప్తీసం తీసుకోగానే, మీరు బాప్తీసం తీసుకోగానే అయ్యగారు మీ పేరు రాసి పెడతాడు అక్కడ. ఎప్పుడన్నా మళ్ళీ మీరు వచ్చి, అయ్యా నేను ఈ సంఘంలోనే బాప్తీసం తీసుకున్నాను, నాకు సర్టిఫికెట్ ఇవ్వండి అంటే రిజిస్టర్ చూసి ఏ సమయంలో, ఏ రోజున, ఎక్కడ నువ్వు బాప్తీసం తీసుకున్నావో నీ పేరు అక్కడ రాసి ఉంటుంది కరెక్ట్గా. మంచిదే. మరి పరలోకంలో నీ పేరు ఉందా అని అడుగుతున్నా. అక్కడ జీవగ్రంథంలో నీ పేరు రాయబడిందా అని అడుగుతున్నా. ఇక్కడ ఎన్ని రిజిస్టర్లో, ఎన్ని కంప్యూటర్స్లో నీ పేరున్నా అక్కడ పేరు లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు మీ మనసులో ప్రశ్న వచ్చి ఉండాలా? అయ్యా అక్కడ పేరు కొట్టించుకోవాలంటే నేను ఏ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలని, ఆ జీవగ్రంథంలో నా పేరు రాసుకోవాలంటే నాకు ఏ సర్టిఫికెట్ కావాలా? ఎవరికి ఈ సర్టిఫికెట్ చూపించాలి? నేను ఈ సర్టిఫికెట్ ఎక్కడ సంపాదించుకోవాలా? ఇది మంచి ప్రశ్న దేవుని బిడ్డలారా. ఒక విషయం చెప్పనా మీకు,
ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికంటే ముందుగా ఒకసారి మీరు మత్తయి సువార్త తీయండి దయచేసి. మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. హలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి భయపడాలంట? మన ఆత్మను, మన దేహాన్ని, ఈ రెండిటిని నరకంలో వేయగలిగిన శక్తి కలిగిన ప్రభువుకి భయపడాలట. ఇంకో మాట, అది ఎందుకు ఇది జ్ఞాపకం చేశానంటే, మిమ్మల్ని నరకంలో నుంచి తప్పించాలన్నా, నరకంలో పడేయాలన్నా ఈ ప్రభువుకి శక్తి ఉంది. ఆమె నన్ను అందరూ ఒకసారి, నేను నరకానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు ప్రభువా అని అన్నోడిని తప్పించేస్తాడు ప్రభు. ఎప్పుడు తప్పిస్తాడు చెప్తా. ఇంకొక మాట, ఒక పెద్ద లిస్ట్ చూపించి చెప్తా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంకి రండి దయచేసి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరికి వచ్చేస్తా, చూస్తాం అక్కడ. 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది ఏ మరణం? ఇది రెండో మరణం, ఇది నరకం. ఇక్కడ చక్కని లిస్ట్ ఇచ్చాడు. అవిశ్వాసులు, దేవుడు అసహించుకునే వాళ్ళు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వీళ్ళందరూ అగ్నిగుండంలో వేయబడతారు. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మరి అయ్యా, నేను అగ్నిగుండంలోకి వెళ్ళకుండా ఉంటానంటే ఏం చేయాలో చెప్పాలండి అయ్యా దయచేసి. మీరు అంటే నేను చెప్పే వెళ్తా, భయపడాల్సిన పని లేదు. శుభవార్త చెప్పి వెళ్తాను నేను. దేవుడిచ్చిన ఒక మంచి వార్త ఈ రాత్రి. నీకు విషయం చెప్పనా? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నువ్వు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు నశించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఈ రాత్రి ఇక్కడ తీసుకొచ్చాడు. రావద్దు అనుకున్నావు, వచ్చేసావు. ఇవాళ కుదరదు అనుకున్నావు, కుదిరింది. ఇది నువ్వు అనుకుంటూ రాలే, దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నీకు ఈ మాటలు చెప్పాలనే, నిన్ను మరణం నుండి తప్పించాలని, నరకం నుండి తప్పించాలని దేవుని ఏర్పాటై ఉన్నది ఈ రాత్రి. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 23వ వచనం చక్కని మాట ఉంది. ఏంటది? పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరం ఏమిటంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పాపములో జీవిస్తే నువ్వు మరణిస్తావు. ఎక్కడ మరణిస్తావు అంటే నరకంలోకి వెళ్ళిపోతావు. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, మంట మండుతుంటది, ఆ గాఢాంధకారం అక్కడ ఉంటుంది. నిరంతరము నువ్వు చస్తూనే బ్రతుకుతావు అక్కడ, నిత్యం ఉంటావు అక్కడ. అయితే దేవుని మహాకృపలో దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకి నిత్య జీవాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు మనందరి కోసం సిలువలో చనిపోయాడు. నీ కోసం చనిపోయాడు, నా కోసం చనిపోయాడు. నీ పాపం నిమిత్తమై, నా పాపం నిమిత్తమై యేసు ప్రభు సిలువలో చనిపోయి తన ప్రశస్తమైన ఆ రక్తాన్ని చిందించాడు, కార్చాడు. నీకు నాకు ఆ గొప్ప రక్షణ సంప్రాప్తి చేసి పెట్టాడు యేసు ప్రభు. ఎవరైతే ఆ రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆ సిలువ దగ్గరకు వచ్చి, ఆ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని నాయనా, నీకు దూరంగా వెళ్ళిపోయాను, నేను అవిధేయుడిని, నేను వ్యభిచారిని, నేను దొంగని, నేను నరహంతకుడిని, నన్ను క్షమించు ప్రభు అని ఎవరైతే ఆ ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారో అట్టి వారిని ప్రభు క్షమించేస్తాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వెవరైనా సరే, నీ పాపం ఎంత గొప్పదైనా సరే, ఈ రాత్రి ప్రభు నిన్ను క్షమించేస్తాడు. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే నెక్స్ట్ జరిగేది ఏంటో చెప్పనా? మరుక్షణమే, ఆయన రక్తంలో కడగబడిన మరుక్షణమే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
నీ పేరు మరుక్షణమే దేవుడు జీవగ్రంథంలో రాసుకుంటాడు. జీవగ్రంథంలో ఎవడి పేరైతే కనపడదో వాడు అగ్నిగుండంలో వెళ్ళిపోతాడు. జీవగ్రంథంలో ఎవడి పేరు ఉంటుందో వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఎదుటోడు కంట్లో ఉన్న నలుసును చూడబాక, ఆడిట్ట వీడిట్ట అనబాక, నీలో ఉన్న దూలమేంటో చూసుకో, నీ పొరపాట్లేంటో చూడు, నీ తప్పులేంటో చూసుకో, నీ బలహీనతలేంటో చూసుకో, నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎలాంటి పాపపు ఆలోచనలు కలిగి ఉన్నావో, ఎలాంటి పాప పనులు చేస్తున్నావో దాని గురించి ఆలోచించే, నీ గురించి ఆలోచన చేసుకో. పక్కోడి సంగతి నీకెందుకు? ఇప్పుడు ఈ రాత్రి చచ్చిపోతే ఇలాగే నువ్వు పాపంలో జీవిస్తూ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. అయితే నువ్వు వెళ్ళడం ప్రభుకి ఇష్టం లేదు. అందుకనే ప్రభు గొప్ప నిత్య జీవాన్ని నీ కోసం ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చక్కని మాట ఉందండి, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఏమని రాస్తుంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాటలు విని నా యందు విశ్వాసముంచువాడు, యేసుప్రభు అంటున్నాడు. ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఈ గొప్ప నరకం నుండి నువ్వు తప్పించబడి పరలోకానికి వెళ్ళిపోతావు, నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతావు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. కొంతమంది ఉంటారు ఎన్నిసార్లు విన్నా మారరు. ఎంతమంది జీవితాల్లో దేవుడు కార్యం జరిగిస్తున్నా మారరు. అద్భుతాలు చూస్తారు, దేవుని కార్యాలు చూస్తారు, స్వస్థతలు చూస్తారు, దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని గద్దించడం అనుభవిస్తారు. ఇలాంటి కూడికలకు ఎన్నోసార్లు వచ్చి ఉంటావు, దేవుని గద్దింపుని పొంది ఉంటావు. కానీ నీ హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు మార్పును అందుకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. మార్పును అందుకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వెవరివో నాకు తెలీదు, నీ బ్రతికేంటో నాకు తెలీదు. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళడం ప్రభుకి ఇష్టం లేదు. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక తన అద్వితీయ కుమారుని మన కోసం ఈ లోకాన్ని పంపించాడు. ఎవరైతే ఆ యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు దగ్గర నీ జీవితం సమర్పించుకుంటావా? ప్రభు నాతో మాట్లాడావు ఈ రాత్రి, నన్ను ప్రేమించి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నన్ను నరకంలో నుండి తప్పించడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నా పట్ల నీకు ఇంత ప్రేమ ఉన్నందుకు నీకు వందనాలు. ఇదిగో ఈ రాత్రి నా పాపాలు ఒప్పేసుకుంటున్నాను, నేను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నాను ప్రభువా. నీ రక్తంలో నన్ను కడగండి, నన్ను శుద్ధిగా చేయండి, నన్ను శుద్ధినిగా చేయండి, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి ప్రభు. నా పేరు జీవగ్రంథంలో రాసుకోండి ప్రభువా. నేను నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నేను మీతో పాటు నిరంతరం ఆ పరలోకంలో ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. అలాగని ఒక చిన్న ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేస్తావా? కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరించిన వాళ్ళందరూ మోకరించగలగండి. ఆర్కెస్ట్రా కొంచెం రండి. ఎవరైనా మోకరించగలిగిన వాళ్ళు దయచేసి క్రింద మోకరించండి. కుర్చీలో ఉన్నవాళ్ళు లేచైనా మోకరించవచ్చు ముందుకు వచ్చి. ఇక క్రింద ఉన్న వాళ్ళందరూ మోకరించండి దయచేసి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. నీ హృదయాన్ని కఠినపరచుకోబాక. మళ్ళొక అవకాశం వస్తుందో లేదో నాకు తెలీదు. ఇది నీకు చివరి అవకాశం కావచ్చు. ఈ రోజున ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకొని క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే ప్రభు క్షమించేస్తాడు. ప్రభు నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను నీ రక్తంలో కడుక్కో నాయనా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా, ఆ నరకం నుండి నన్ను తప్పించి నాకు ఆ పరలోకాన్ని ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తున్నవాడు నిశ్శబ్దంగా మీ చేతి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను.
గాడ్ బ్లెస్ యూ. మీ చేతులు కనపడుతున్నాయి. చేతులు ఎత్తిన వారు నిశ్శబ్దంగా మీరున్న స్థలంలో లేచి నిలబడండి. దయచేసి భయపడొద్దు, ప్రభు చూస్తున్నాడు. చేతులు ఎత్తిన వారు నిశ్శబ్దంగా మీరున్న స్థలంలో లేచి నిలబడండి. కంగారేం లేదు. చేతులు ఎత్తిన వారు లేచి నిలబడండి. నా మాట వింటున్నారా? చేతులు ఎత్తిన వారు లేచి నిలబడండి. భయపడాల్సిన పని లేదు. ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు. మరొకసారి మన జీవితాలు ఆయనకి సమర్పించుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నేను మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న పాట పాడుతూ ఉండగా నిలబడిన వాళ్ళు నిశ్శబ్దంగా ఇదిగో ఈ స్టేజ్ దగ్గరికి వచ్చి నిలబడండి. దయచేసి నిలబడిన వారు నిశ్శబ్దంగా స్టేజ్ దగ్గర రండి. ముందుకు రండి. అందరికి నిలబడిన వారు ముందుకు రండి. దయచేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను.